సాయి ఓం సాయి ఓం సాయి ఓం. కారణం ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ఊది పట్లను తీస్తే అందులో అక్షింతలు ఇంకా చక్కగా అన్ని శుభసూచకంగా స్ఫురింపజేసే విషయాలన్నీ అందులో ఉన్నాయట. దాంతో పరమానంద భరిత రేపాడు, పోన్లే నేను తెలియక అన్న మాటను కూడా బాబా నిజం చేసి నా దగ్గర 10 రూపాయలు తీసుకొని తాను పవిత్రమనొచ్చిన 9 రూపాయలని నా చేతికి ఇచ్చాడు అని చెప్పి భాగ్యంగా ఆ 9 నాణ్యాలను తన దగ్గర అట్టబెట్టుకున్నట్ట. ఇదే విధంగా లక్ష్మీబాయి సింధేకి కూడా బాబా నవవిధ భక్తుల్ని తెలియచెప్పి 9 నాణ్యాలు ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ అప్పా కులకర్ణి ఎంత అదృష్టవంతుడో చూడండి. బాబా అన్నమాటను చెల్లించుకున్నాడు, 10 ఇస్తా అన్నాడు, ఈయన 10 రూపాయలు తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. ఆ తర్వాత అప్పా కులకర్ణి తర్వాత సాయిబాబా వద్దకు వెళ్ళటం, ఎన్నోసార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నట్ట. ఒకసారి ఒక వెంట్రుక దొరికిందట, సాయిబాబా వెంట్రుక ఆయనకి, అప్పా కులకర్ణికి. ఆయన అందులో ఊది అది వేసి తాయెత్తులా కట్టుకొని తన మెళ్ళో వేసుకున్నాడట. 40 రూపాయల జీతమే, ఎంత కష్టపడ్డా కూడా ఇతనికి జీతం హెచ్చు పెంచడం లేదట. కొద్ది రోజుల్లోనే ఇవన్నీ జరిగిన సంఘటనలోనే జీతం అంతా విపరీతంగా పెరిగిపోయిందట. అద్భుతమైనటువంటి స్థితికి ఈయన ఆర్థికంగా కూడా మంచి గట్టి స్థితిలోకి రావటం, ఆధ్యాత్మికత పరంగా కూడా ఈ ఊదిని ధరించడం ద్వారా రోజు అతను ఎంతో గొప్ప భక్తిని సమకూర్చుకొని బాబాకు ఇంకా అపరిమితమైనటువంటి సేవ చేసుకుంటూ తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడట. చూడండి ఎంత గొప్ప సత్యమో ఈ అప్పా కులకర్ణి ద్వారా. కాబట్టి సాయిబంధులారా, ఊది ధారణ సర్వశ్రేష్టము. కాబట్టి ఊది ధారణని ప్రతిరోజు నామజపం చేసి పెట్టుకోండి. ఈ అప్పా కులకర్ణి అనుభవాన్ని మనం చూసినట్లయితే మరలా ఈ అనుభవం ద్వారా కూడా షిరిడి సాయిబాబా సర్వజ్ఞుడు అనే విషయం మనకి సుస్పష్టమవుతోంది. సాక్షాత్ బాబానే చూడండి ఏ రూపంలో వచ్చాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, బాబా ఏ రూపంలో వస్తాడో మనకి తెలియదు. కాబట్టి ఏ రూపంలో ఎవరు వచ్చినా చక్కగా ఆదరించి మంచిగా మాట్లాడి పంపించండి. బాబా ఒకటే అన్నాడు, ఏ వ్యక్తి గాని ఏ జంతువు గాని రుణానుబంధం లేనిది నీ గడప దొక్కదురా. కాబట్టి ఎవరి మీద పడితే వారి మీద కుక్కలాగా మొరగకు అన్నాడు బాబా. ఇంటికి వచ్చిన వారి మీద కుక్కలాగా మొరగద్దు. కొంతమంది ఉంటారు, గేటు మీద చేయి వేస్తే చాలు ఎవడో 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 పరిగెత్తుకుంటే సొమ్మంతా ఎత్తుకుపోయినట్టు వచ్చేస్తారు, టెన్షన్ పడుతూ బూతులు తిట్టేస్తారు. ఎవడరా చేయటానికి నా గేటు మీద, నువ్వెవడురా. కాబట్టి దయచేసి సౌమ్యం అనేది కావాలి, సహనం అనేది కావాలి. సాయి భక్తుడికి, సాయి బంధువుకి ఎవరికైతే సహనం అనేది ఉంటుందో వారు సాయి సామ్రాజ్యంలో మంచి శాశ్వతమైన స్థానాన్ని పొందే తీరుతారు.